హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఏ పాలీసెట్ అండ్ ఏపీఆర్జీసీ ఎంట్రన్స్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూస్తున్నాం చాప్టర్ వైజ్. అందులో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చాప్టర్లో గత వీడియోలో ఒక 15 క్వశ్చన్స్ చూసాం. ఈ వీడియోలో మరొక 15 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఏం అడిగాడు, ఏ టాపిక్ పైన అడిగాడు అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. 16th క్వశ్చన్, ఆల్కీన్స్ అండర్గో. ఆల్కీన్ నేమ్లోనే ఉంది ఈన్. ఈన్ అంటే ఈన్ అండ్ ఐన్ ఇండికేట్స్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇవి ఎలాంటి కాంపౌండ్స్ అంటే అన్సాచురేటెడ్. ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ఆర్ అన్సాచురేటెడ్ అంటాం. సో అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఎందులో ఇన్వాల్వ్ అవుతాయి? అడిషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో అన్సాచురేటెడ్ కాబట్టి దే అండర్గో అడిషన్ రియాక్షన్. సో ఆప్షన్ నెంబర్ 1. ఓకే, దెన్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఆల్డిహైడ్. ఆల్డిహైడ్స్ లో ఎలాంటి ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది? CHO గ్రూప్ ను ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అంటారు, లేదా C డబల్ బాండ్ OH. ఈ రెండింటిలో ఏది ఉన్నా దాన్ని ఆల్డిహైడ్ అంటారు. సో మనకి ఏది ఉందో చూడాలి. CHO అండ్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్, సెకండ్ ఆప్షన్. ఓకేనా, CHO అని ఉన్నా C డబల్ బాండ్ OH అని ఉన్నా కూడా ఆల్డిహైడ్. నెక్స్ట్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఈన్ అండ్ ఐన్ ఈ రెండు వస్తే అన్సాచురేటెడ్. ఏముండాలి? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నాడు. ఈన్ అంటే ఆల్కీన్, ఐన్ అంటే ఆల్కైన్. ఈ రెండింటిలో ఏది వినిపించినా కూడా ప్రైమరీ సఫిక్స్ అంటారు వాటిని. రూట్ వర్డ్ తర్వాత వచ్చేటువంటి టర్మ్స్ ఇది. ఆల్క్ ఈన్ అండ్ ఆల్క్ ఐన్. ఈన్ అండ్ ఐన్ రిప్రజెంట్స్ అన్సాచురేషన్. ఫస్ట్ వన్ ప్రొపేన్. ఏన్ is the saturated. Butane, again ane, a saturated compound. Ethene. Ene is nothing but alkenes, so unsaturated. Maybe this is our answer. Next, ethane, again ane, again saturated. So unsaturated evaru ante third compound ethene, because akkada ene undi. Migila ani ane is nothing but saturated. So option 3 is the right answer. Next, మాలిక్యులర్ ఫార్ములా హెక్సేన్. చివర్లో ఏన్ అని ఉంది. ఏన్ నథింగ్ బట్ సాచురేటెడ్ ఆల్కేన్స్ అని. హెక్స్ అంటే 6 కార్బన్. ఫార్ములా ఏంటి? జనరల్ ఫార్ములా ఆల్కేన్స్ కి CnH2n+2. ఓకేనా, కార్బన్ నంబర్ కి డబుల్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్లు ఉంటూ ఇంకొక 2 ఎక్కువ ఉంటాయి. సో H2n+2 అంట. ఓకేనా, సరే. హెక్స్ అంటే ఎంతనైనా కార్బన్ నంబర్స్ 6 అని ఉండాలి. రూట్ వర్డ్ అదే కదా చెప్పేది. హెక్స్ అంటే 6, పెంట్ అంటే 5, బ్యూట్ అంటే 4, లైక్ దట్. హెక్స్ అన్నాడు కాబట్టి 6 ఉండాలి. ఈ ఫార్ములాను సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు కార్బన్ ప్లేస్ లో 6 వేసావు అనుకో, C6. హైడ్రోజన్ దగ్గర n ప్లేస్ లో 6 వేస్తే 2 6 are 12 + 2 14. కార్బన్ 6, హైడ్రోజన్ 2 6 are 12 + 2 14. అంటే C6H14 రావాలి. ఎందుకంటే హెక్స్ అన్నప్పుడు n వాల్యూ 6 అవుతుంది, 6 కార్బన్స్ ఉంటాయి కాబట్టి. కార్బన్ 6 అయినప్పుడు డబుల్ కు 2 ఎక్కువ ఉండాలి, అంటే 12 + 2 14. C6H14 ఎక్కడ ఉంది? ఆప్షన్ నంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, హెక్సేన్. ఓకే, ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఆల్కహాల్. ఆల్కహాల్ ని ఓల్ అని పిలుస్తాం. ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అంటే OH గ్రూప్. OH గ్రూప్ ని ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ అంటారు. హైడ్రాక్సిల్ గ్రూప్ అది. ఓకేనా, ఓల్ అనేటువంటి సెకండరీ సఫిక్స్ తో పిలుస్తారు. సో OH. ద నంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇన్ బక్మిన్స్టర్ ఫుల్లరిన్. బక్మిన్స్టర్ ఫుల్లరిన్ ని C60 అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? ఆ ఫుల్లరిన్ మాలిక్యూల్ లో 60 కార్బన్స్ లింక్ అయి ఉంటాయి అని. సో ద నంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇన్ బక్మిన్స్టర్ ఫుల్లరిన్ ఆర్ ఎన్నంటే 60 ఉంటాయి. ఐ మీన్ ఆప్షన్ నంబర్ 3. ఓకేనా, దెన్ ద కాంపౌండ్ విత్ ఎ మాలిక్యులర్ ఫార్ములా CH3COO-C2H5. ఇది ఎలా ఉందంటే CH3 ఒక ఆల్కైల్ గ్రూప్, COO అటుపక్క మరొక ఆల్కైల్ గ్రూప్ RCOOR'. రెండు సేమ్ ఉండొచ్చు, వేరే వేరే ఉండొచ్చు. ఇక్కడ మిథైల్ ఇథైల్, రెండు మిథైల్స్ ఉండొచ్చు, రెండు ఇథైల్స్ ఉండొచ్చు, వేరే వేరే కూడా ఉండొచ్చు. సో ఇది ఏ ఫంక్షన్ గ్రూప్ నైనా RCOOR. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్
ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? సరే ఇక్కడ ఆప్షన్ లో ఎస్టర్ ఎక్కడ ఉంది? యాసిడ్, ఆల్కహాల్, కీటోన్, ఎస్టర్. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద గివెన్ కాంపౌండ్ ఇస్ an ester. దీని నేమ్ కూడా ఇథైల్ ఇథానోయేట్, COO ని O8 అని పిలుస్తారు. ఇటు పక్క 2 కార్బన్స్ ఉన్నాయి, ఇథైల్, 2 కార్బన్ ఉన్న O8, ఇథానోయేట్. సో దీని నేమ్ కూడా కావాలి అంటే ఇది ఇథైల్, ఇది ఇథానోయేట్. సో నేమ్ ఏంటంటే ఇథైల్ ఇథానోయేట్ అని కూడా పిలుస్తారు. ఓకే, డన్. ఓకే, 22 అయిపోయాయి కదా. నెక్స్ట్ 23. ఓకేనా? కాంపౌండ్స్ హ్యావింగ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములే ఆర్ కాల్డ్. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది కానీ స్ట్రక్చర్లో వేరియేషన్ ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటారు అంటే ఐసోమర్స్ అంటారు. స్ట్రక్చర్లో వేరియేషన్ అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు. ఇంకా బాగా చెప్పాలంటే ఏమన్నా స్ట్రక్చరల్ ఐసోమర్స్. మనకు అంత డీటెయిల్డ్గా లేదు, జస్ట్ ఐసోమర్స్. అల్లోట్రోప్స్, ఐసోటోప్స్, ఐసోబార్స్ అవేవి కాదు, ఐసోమర్. నథింగ్ బట్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆర్ ఐసోమర్స్. సో ఆన్సర్ ఏంటి? ఐసోమర్స్. ఆప్షన్ నెంబర్ 2, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ద ఫినామినా ఏంటో చెప్తున్నాడు. ఫినామినా by which atoms of the same element join together. సేమ్ ఎలిమెంట్ ఐటమ్ జాయిన్ అవ్వాలంట ఒకదాంతో ఒకటి టు ఫార్మ్ లాంగ్ చైన్స్ ఈస్ కాల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, కార్బన్ సేమ్ ఎలిమెంట్ అన్ని కార్బన్స్ ఇట్లా జాయిన్ అవుతూ లాంగ్ చైన్స్ కానీ రింగ్స్ కానీ ఫార్మ్ చేస్తే సచ్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ క్యాటనేషన్. అంటే కార్బన్ హ్యాస్ ద హైయెస్ట్ క్యాటనేషన్ ఎబిలిటీ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. సో కార్బన్ ఎలిమెంట్ హ్యాస్ హై క్యాటనేషన్ ఎబిలిటీ అంటే. సో ఏంటి క్యాటనేషన్ అంటే ఫినామినా ఆఫ్ by which atoms of same element join together to form long chain. సేమ్ ఎలిమెంట్ ఐటమ్స్ జాయిన్ అవుతూ లాంగ్ చైన్ ఇవ్వగలిగితే దాన్ని క్యాటనేషన్ అంటాం. మన పీరియాడిక్ టేబుల్ హైయెస్ట్ క్యాటనేషన్ ఎబిలిటీ ఉండేది ఒక కార్బన్ కి. సో ఈ ప్రాపర్టీని ఏమంటాం? క్యాటనేషన్. సో ఆప్షన్ 3 ఏమంటారు అన్నాడు. సో క్యాటనేషన్ ఎవరికి ఉంది హై క్యాటనేషన్ ఎబిలిటీ అన్నప్పుడు కార్బన్ అని రాయాలి. ఓకే, అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ అమాంగ్ ద ఫాలోయింగ్. కార్బన్ అల్లోట్రోప్ ఏంటి అని అడుగుతున్నాడు. ల్యాంప్ బ్లాక్, కోకు, కోలు, బిటుమినస్ కోలు, ఆంథ్రసైట్ కోలు, డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిను ఇవన్నీ కూడా మనకు దాని అల్లోట్రోప్సే. అందులో ఏది ఉందో చూడాలి. ప్రొపేన్ కాదు, ఈథీన్ కాదు, ఈథేన్ కాదు, కోక్. కోక్ ఈజ్ అన్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. సో ఆప్షన్ నంబర్ 3 అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ ఎవరు? కోక్. బొగ్గు ఒక అల్లోట్రోపిక్ ఫామే. తర్వాత ద క్రిస్టలైన్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. ఈ అల్లోట్రోప్ లో క్రిస్టలైన్ అల్లోట్రోప్ కావాలన్నాడు. కోక్ అమార్పస్, ల్యాంప్ బ్లాక్ దీపపు మసి అంటారు. ఒక గాజు దగ్గర లైటర్ పెట్టి వెలిగించు దీపం, మసి వస్తుంది కదా, ఆ మసి ల్యాంప్ బ్లాక్. అది కూడా అమార్పస్ అంటే మెత్తగా పౌడర్ ఫామ్ లో ఉండేది. కార్బన్ బ్లాక్ బొగ్గు, అది కూడా అదే. డైమండ్, దిస్ ఇస్ ద క్రిస్టలైన్ ఫామ్. డైమండ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ కదా ఉండేది. సో డైమండ్, గ్రాఫైట్ ఇవి క్రిస్టలైన్ అల్లోట్రోప్స్ అంటారు. ఇక్కడ క్రిస్టలైన్ ఎవరున్నారంటే కేవలం డైమండ్ మాత్రమే ఉంది. సో ద క్రిస్టలైన్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్నప్పుడు ఏం రాయాలి ఇక్కడ? ఇవన్నీ అమార్పస్ కాబట్టి ఇది మాత్రం క్రిస్టలైన్ కాబట్టి క్రిస్టలైన్ ఎవరు అంటే డైమండ్. ద కాంపౌండ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ ప్రిపరేషన్ లో ఏ కాంపౌండ్ యూజ్ చేస్తాం అంటాడు. ఒకసారి చూడండి, CH2 డబల్ బాండ్ CH2 ఆల్కీన్. దీనికి కొంచెం యాసిడ్ ప్రెజెన్స్ లో వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ అంటే H2O. H2Oని నేను HOH అని రాసుకుందాం అర్థం అవడానికి. యాసిడ్ ప్రెజెన్స్ లో కొంచెం వాటర్ని తీసుకొచ్చి ఒక ఆల్కీన్ కి యాడ్ చేస్తే H ఒక చోట, OH ఒక చోట యాడ్ అవుతాయి. ఎందుకంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి. సో వి గెట్ CH3 CH2 OH. ఇథైల్ ఆల్కహాల్. ఈ థీన్ తీసుకుంటే ఇథైల్ ఆల్కహాల్ వచ్చింది. అంటే ఆల్కీన్ కి వాటర్ యాడ్ చేసినప్పుడు ఆల్కహాల్ వస్తుంది. సో ఆల్కహాల్ ను ఎలా ప్రిపేర్ చేస్తాం లేదా ఎవరి నుంచి ప్రిపేర్ చేస్తామంటే ఆల్కీన్స్ నుంచి ప్రిపేర్ చేస్తాము. సో ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ 3. ఓకేనా? యాసిడ్ నుంచి కానీ ఆల్కైన్ కానీ ఆల్కేన్ నుంచి కాదు,
కేవలం ఆల్కీన్స్ నుంచే. ఆల్కీన్స్ అండర్గో అడిషన్ విత్ వాటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ గివ్ ఆల్కహాల్. ఓకే, ద ఫార్ములా ఆఫ్ ఆల్కేన్. ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+2. కార్బన్ నంబర్లకు హైడ్రోజన్ డబుల్ +2 ఉండాలి. అంటే CnH2n+2. ఓకేనా? సో ఎక్కడ ఉంది అది? CnH2n+2 ఆప్షన్ నంబర్ 3. ఓకే, చూడు CnH2n ఏమంటారు? ఈథీన్, ఆల్కీన్ అంటారు. ఏమంటారు దీన్ని? ఆల్కీన్. CnH2n-2 ఏమంటారు? ఆల్కైన్ అంటారు. CnH2n-6 అవేం లేవు, అది దేని జనరల్ ఫార్ములా కాదు. సో ఆన్సర్ ఏంటంటే CnH2n+2, దట్ ఈస్ కాల్డ్ ఆల్కేన్. మనకు కావాల్సిన ఆల్కేన్. నేమ్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ ఎంతన్నా లెంత్ అని ఇక్కడ ఏముంది అనేది చూడాలి. C+O ఉంది. C+O గ్రూప్ ఏమంటారంటే కీటోన్ అంటారు. అటుపక్క కార్బన్, ఇటుపక్క కార్బన్, మధ్యలో C+O అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కీటోన్. ఆప్షన్ నంబర్ 4 కీటోన్. ద ఫార్ములా బ్యూటైన్. బ్యూట్ అంటే 4 కార్బన్స్ ఉండాలి, ఐన్ అంటే ఆల్కైన్ అయి ఉండాలి. జనరల్ ఫార్ములా ఆల్కైన్స్ CnH2n-2. ఓకేనా? ఇప్పుడు బ్యూట్ అన్నాడు. బ్యూట్ అంటే ఎన్ని కార్బన్స్ ఉండాలి? 4 ఉండాలి. అంటే n వాల్యూ 4 అవ్వాలి. 4 కార్బన్స్. సో n వాల్యూ 4 అవుతే 2n అంటే 4 2 ఆర్ 8 -2 ఎంత ఉండాలి? 6 ఉండాలి. అంటే ఫార్ములా ఏం రావాలి? C4H8 రావాలి. బ్యూట్ అన్నప్పుడు కార్బన్ 4 కదా, సో C4. ఇక్కడ C4 లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఉన్నది ఒకటే, సో అదే ఆన్సర్. C4 తర్వాత H2n, n వాల్యూ 4 కదా, సో 2 4 ఆర్ 8 -2 ఎంత? 6. C4H6. దట్స్ ఇట్. సో ఆప్షన్ నంబర్ 3. ఓకే, ఈ వీడియోలో ఒక 15 బిట్స్ చూసాం, 13. నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకొక 11 ఉన్నాయి. యాక్చువల్లీ 12 ఉన్నాయి. ఒక్కోసారి రిపీటెడ్గా అడిగాడు, సో ఇంకో 11 ఉన్నాయి. మరొక వీడియోలో చూద్దాం. అర్థమైందా? సో ఎక్కువగా ఏమడుగుతున్నాడు? అల్లోట్రోప్ అడుగుతున్నాడు. ఓకేనా? ఐసోమర్స్, స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటే ఫార్ములాస్ ఏమిటి? డిఫరెంట్ కాంపౌండ్స్ అయితే ఏమవుతాయి అంటే ఐసోమర్ పైన అడుగుతున్నాడు. అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అడుగుతున్నాడు. క్యాటనేషన్ అడిగాడు. ఆల్కీన్, ఆల్కైన్ జనరల్ ఫార్ములాస్ పైన అడుగుతున్నాడు. తర్వాత ఆల్కహాల్ ఎలా వస్తుంది బట్ రియాక్షన్ పైన కూడా అడిగాడు. ఓకేనా? ఐ మీన్ ఆల్కహాల్ ప్రిపరేషన్ పైన అడిగాడు. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 11 ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.